నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైఎస్ఆర్సీపీ హయాంలో 2019-24 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు నెయ్యి కాని దాన్ని నెయ్యి పేరిట సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది. పాలే లేకుండా పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాలని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపారని తేల్చింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. ఈ కుంభకోణంలో 235 కోట్ల టీటీడీ నిధుల దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. 2019-24 మధ్య అసలు పాలే లేని నెయ్యి సరఫరా చేశారని సిట్ నిగ్గు తేల్చింది. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది అభియోగ పత్రం దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగ పత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డైరీ సంస్థల ప్రతినిధులున్నారు. టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కె చిన్న అప్పన్న డైరీ సంస్థల ప్రతినిధులతో బేరసారాలు జరిపి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారంటూ ఆ లావాదేవీలన్నీ సిట్ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాల్లో 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్లలో 4.69 కోట్లు జమ కాగా అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకు 25 చొప్పున లంచం డిమాండ్ చేసి అందుకున్నట్లు అభియోగాలున్నాయి. సిట్ ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పేర్కొన్నట్లు తెలిపింది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా తదితర సంస్థలతో పాటు వారి ప్రతినిధులు కల్తీ నెయ్యి సరఫరాలో ఎలా భాగస్వాములయ్యారో సిట్ ఛార్జ్ షీట్లో అభియోగ పత్రంలో వివరించింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే టెండర్లలో పాల్గొనేందుకు కఠిన నిబంధనలు ఉండేవి. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిబంధనలన్నీ పూర్తిగా సడలించేశారు. టెండర్లలో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చెయ్యక్కర్లేదని, ఏడాది చాలని 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఈ నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు అవకాశం ఇచ్చినట్లయిందని సిట్ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలతో పాటు టీటీడీ అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలను ప్రశ్నించారు. ఆ విచారణ అంశాలను అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. ఇక నవంబర్ 23న కోర్టుకు సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిసి మరో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ 36 మంది నిందితుల ప్రమేయంపైనే తాజా అభియోగ పత్రంలో స్పష్టంగా వివరించారు. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తరువాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఉన్నారని తెలిసిందే. వీరు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ల నుంచి రసాయనాలు తెప్పించి ఉత్తరాఖండ్లోనే కల్తీ నెయ్యి తయారు చేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిందితులను గుర్తించారు. ఈ కేసులో తొలుత గతేడాది ఫిబ్రవరి 9న ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, పొమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ, వినయ్కాంత్ చావ్టాలను, అనంతరం అజయ్ కుమార్ సుగంధ్, ఆశీష్ అగర్వాల్, హరిమోహన్ రాణాలను అరెస్ట్ చేశారు.
కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్, వైష్ణవి, మాల్ గంగా, బోలేబాబా డైరీలకు 251 కోట్లు టీటీడీ సొమ్మును చెల్లించారు. ఈ వివరాలన్నీ అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం.